ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆయన కనుమూరి రఘురామకృష్ణరాజు మీద వరుసగా పోస్టింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయాలని, ఆయన తప్పుడు ఫిర్యాదులతో అందరినీ పక్కదారి పట్టిస్తున్నారని చాలా విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ మరొక పోస్ట్ చేశారు. జస్ట్ అలా పడిపోతేనే 2 చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి, అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే ఇంకెంత పెద్ద స్థాయిలో గాయాలై ఉండాలి. అబద్ధాలు బయటపడుతున్నాయి, నిజం దాగదు. ఈ పివి సునీల్ కుమార్ కామెంట్. కనుమూరి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్లో టార్చర్ చేశారని, చాలా తీవ్రంగా హింసించారని, విపరీతంగా గాయాలు పాలు చేశారని ఆయన ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మేరకు ఇప్పటికే గుంటూరు నగరంపాలెంలో పోలీస్ కేసు నమోదైంది. అందులో సునీల్ నాయక్, సునీల్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ప్రభావతి, విజయపాల్ ఇలాంటి వాళ్ళంతా దోషులుగా ఉన్నారు. ఆ కేసుల్లో విజయపాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకి బీహార్ కోర్టు ఇప్పటికే అరెస్ట్ నుంచి మార్చి 2వ తారీఖు వరకు మినహాయింపునిచ్చింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో సునీల్ నాయక్ పిటిషన్ కూడా వేశారు. అదే సమయంలో సునీల్ కుమార్ని ఆ కేసులో నిందితుడిగా ఉన్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. ఎప్పటి వరకు అంటే ఈ జూన్ 30వ తారీఖు పివి సునీల్ కుమార్ రిటైర్మెంట్ కావాల్సిన రోజు వరకు కూడా సస్పెన్షన్ వేసేసింది. అంటే సస్పెన్షన్లో ఉండగానే పదవీ బాధ్యతల నుంచి రిలీవ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలోనే పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజు మీద దూకుడు పెంచారు, దాడి పెంచారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి గేమ్స్లో క్రికెట్ ఆడుతూ గాయాలు పాలైన రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఎక్స్రే ఫోటోల్ని ఈయన షేర్ చేశారు. ఒకటి కాల్లో, 2 చేతిలో, 2 చోట్ల గాయాలు పాలయ్యాయి అన్నట్టుగా ఈటీవీ క్లిప్ను కూడా ఆయన చేస్తూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో అపశృతి, గాయపడిన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కుడి భుజం ఎముక విరగడంతో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన రఘురామకృష్ణరాజు భుజానికి కట్టుకట్టున వైద్యులు. నిజానికి తొలుత ఆయన మణిపాల్ హాస్పిటల్లో చేరినప్పటికీ ఆ వెంటనే రఘురామకృష్ణరాజు హైదరాబాద్ తరలించేశారు. హైదరాబాద్లోనే ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ గాయాలు పాలైతే చికిత్స అందించే అవకాశం లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది. దాని మీద కూడా పెద్ద చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే ఈటీవీ కేవలం ఆ రఘురామకృష్ణరాజుని మణిపాల్ వరకు తరలించారు అనే వార్తకే పరిమితం చేసేసింది. అయితే ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు ఈ ఎక్స్రే కాపీలు బయటకు రావడానికి కారకులు ఎవరు? ఇలా ఒక రోగికి సంబంధించినటువంటి సమాచారం సోషల్ మీడియాలో బహిరంగంగా వెల్లడించొచ్చా? వెల్లడిస్తే ఆసుపత్రి నుంచి విడుదల చేశారా, లేకుంటే రఘురామకృష్ణరాజు సంబంధికులే వాటిని బయట పెట్టారా? ఇవన్నీ కూడా చర్చనీయమైనటువంటి అంశాలు. అదే సమయంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిగెడుతూ ఒక రన్న కోసం పరుగు పెడుతూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఆయన కింద పడ్డారు, లెఫ్ట్ సైడ్ పడ్డారు. ఆయనకి చెయ్యి, భుజం, 2 చోట్ల కాలు కూడా గాయాలు పాలైనట్టుగా ఫ్రాక్చర్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ చేసినటువంటి కామెంట్ ప్రకారంగా కేవలం కింద పడితేనే గాయాలు పాలైతే మరి అలాంటప్పుడు కస్టోడియల్ టార్చర్లో తీవ్రంగా హింసిస్తే ఎన్ని గాయాలు ఉండాలి? కస్టోడియల్ టార్చర్ అనే కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే ఎముకలు విరిగే వ్యక్తిని నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష? ఇది పివి సునీల్ కుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టుల, ప్రశ్నల పరంపర. ఇలా నిజంగానే కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజుని అంత తీవ్రంగా హింసిస్తుంటే ఎన్ని ఎముకలు విరిగి ఉండాలి? ఎంత గాయాలు పాలై ఉండాలి? పివి సునీల్ ప్రశ్న చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవైపు ఆ ఎక్స్రే సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా బయటకు వచ్చాయి అనేటువంటిది ఒక ముఖ్యమైన ప్రశ్న అయితే, అదే సమయంలో పివి సునీల్ కుమార్ వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఉంటుందా? కస్టోడియల్ టార్చర్లో ఆయన్ని ఏకంగా చంపేదానికి కూడా ప్రయత్నం చేశారంటూ ఈనాడు పత్రికలో ఒక హత్యాయత్నం అంటూ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు, హత్యాయత్నం చేస్తే రఘురామకృష్ణరాజు లాంటి సున్నితమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు, ఇట్టే పడగానే కాలు చెయ్యి విరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి గాయాలతో బయటపడి ఉండాలి,
ఏ గాయాలు లేకుండా ఎలా బయటకు వచ్చారు? ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. మీరేమనుకుంటున్నారు? పివి సునీల్ కుమార్ వేసినటువంటి ప్రశ్నలో ఏమైనా సహేతుకత కనిపిస్తుందా? ఈ ప్రశ్నలో ఏవైనా సమర్థనీయమైనటువంటి అంశాలు ఉన్నాయా? కాకుంటే కస్టోడియల్ టార్చర్లో జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆయన్ని శారీరకంగా హింసించిన అన్ని జాగ్రత్తలు పాటించి ఉంటారు అని మీరు భావిస్తున్నారా? ఏమైనా పివి సునీల్ కుమార్ వ్యవహారం మాత్రం ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీస్తుంది.